మృదుల అమ్మ నేను పాస్ అయ్యాను తెలుసా అని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. రాధ మన రాగిని జీవిక కూడా జస్ట్ పాస్ అయ్యారు అని అరుస్తూ చెప్తూ ఉంటుంది. జీవిక రాగిని ఆనందంగా వెళ్ళి రాధను హక్ చేసుకుంటారు. అనురాధ లక్ష్మి నవ్వుతూ సరే మేము పాయసం చేస్తాం ఏమంటారు మీరు అని అడుగుతారు. జీవిక నో వే అమ్మ ఈరోజు నాకు ఖచ్చితంగా బిర్యానీ కావాలి అని అంటుంది. మేము సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటుంది. అనురాధ లక్ష్మి నో వే ఫ్రైడే ఇంట్లో పూజ చేస్తాం కాబట్టి ఈరోజు వద్దు అమ్మ జీవిక సండే చేస్తాంలే అని అంటారు. సారిక మృదుల అవును ఈరోజు అమ్మవారికి పూజ చేశాం కదా జీవిక ఖచ్చితంగా సండే మనం సెలబ్రేషన్స్ చేసుకుందాం అని అంటారు. ఈరోజు మాత్రం వద్దు అని అంటుంది. ఈరోజు మనం పాయసం తిందాం ఏమంటావు జీవిక అబ్బాయి మీరంతా ఇంతగా చెప్పాలా సరే అమ్మ వెళ్ళి పాయసం చేయండి మీరు అని అంటుంది. అనురాధ లక్ష్మి నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటారు. అలాగే మన రాగిని మృదుల జీవిక సారిక కూడా సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. రాధ కూడా టీవీలో సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అనురాధ లక్ష్మి నవ్వుతూ ఈ పిల్లలు నిజంగా ఇంత శబ్దం చేస్తున్నారు కైలాష్ అన్నట్టు కోతి పిల్లలే అని అంటుంది అని అంటూ నవ్వుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి నారాయణ నాగేశ్వరరావు కైలాష్ ఇంటికి వచ్చి బయట శబ్దం విని ఎవరు ఇంతగా సౌండ్స్ పెట్టి సాంగ్స్ వింటున్నారు టీవీలో బయటికి వినిపిస్తోంది అని అంటూ ఉంటారు. కైలాష్ ఏమో ఇంకెవరు నాన్న మన కోతులే అయి ఉంటారు పదండి లోపలికి వెళ్ళి చూద్దామని అంటాడు. నాగేశ్వరరావు కైలాష్ మాటలకి నవ్వుతూ లోపలికి వెళ్తారు. నారాయణ నాగేశ్వరరావు కైలాష్ నవ్వుతూ లోపలికి వెళ్ళి చూస్తారు. మృదుల రాగిని మన హీరో పవన్ కళ్యాణ్ పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. పిల్ల నువ్వులేని జీవితం సాంగ్కి ఫుల్ జోస్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అనురాధ వంట చేస్తూ వదిన కైలాష్ నాగేశ్వరరావు నారాయణ చూసి అయ్యో వదిన అక్కడ చూడండి అన్నయ్య మా ఆయన కైలాష్ అందరూ వచ్చేసారు ఎలాగైనా పిల్లని ఆపండి అని అంటుంది. లక్ష్మి ఊరి నాయన అని చెప్పి పరిగెత్తి వెళ్ళి ఆపాలని చూస్తుంది. కైలాష్ మాత్రం చేత్తో సైగ చేసి ఊరికే ఉండమ్మా అని అంటాడు. ఉండు అని కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో నుండి బయటకు వచ్చి ఆపాలని చూస్తుంది. కైలాష్ చేత్తో సైగ చేయడంతో సైలెంట్గా ఉంటుంది.